ఓకేనా? ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము స్థితప్రజ్ఞ లక్షణాలను గురించి చెప్పుకుంటూ ఉన్నాము. దాంట్లో ఇప్పటి వరకు మనము 57వ శ్లోకం దాకా చెప్పుకున్నాము ఇప్పుడు దాకా. ఒక్కసారి ఆ ఎర్లియర్ వర్సెస్ ఏంటో చూద్దాం ఒకసారి. మనకి 55లోనేమో 54లో స్థితప్రజ్ఞస్య కా భాష అని చెప్పి తను అడుగుతారు. అడిగిన తర్వాత భగవానుడు చెప్పడం మొదలు పెడతారు. ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి కోరికలు కంపల్సివ్గా డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముక్తి పొందాలి. తర్వాత అవి గనక విముక్తి పొందకపోతే దాంట్లో మనకి అనుబంధం కలుగుతుంది. దాంట్లో నుంచి ఫియరు, యాంగరు అన్నీ వస్తాయి అని చెప్తారు. చెప్పి తర్వాత వాటి నుంచి ఆ ఎమోషనల్ డిపెండెన్స్ ఎలా ఉంటుంది మనకి 57లో అవన్నీ ఎలా మనము అవుట్కమ్ అన్ఫేవరబుల్ అవుట్కమ్స్, ఫేవరబుల్ వీటన్నిటి నుంచి ఎలా బయటపడాలి అనేది చెప్తారనమాట. ఇవంతా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ రోజున ఈ 58వ వర్స్ నుంచి ఒక అది మలుపు తిరుగుతుందనమాట. ఆ మలుపు ఏంటంటే మనకి మనకున్నటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉందో మనం రోజు నేర్చుకునేది అది మన స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లాగా మారి రోజు జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటిది మనకు నేర్పించబోతున్నారనమాట ఇప్పుడు. ఓకే. అది అంటే మామూలుగా స్థితప్రజ్ఞుడిలాగా ఉంటే వాళ్ళకి కష్టాలు రావా, వాళ్ళకి సుఖాలు దుఃఖాలు రావా అంటే వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు. ఓకే. అది మనకి భగవానుడు ఇక్కడి నుంచి చెప్తారనమాట. ఈ శ్లోకం చూస్తే 58వ శ్లోకం. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్తున్నారనమాట. ఓకే. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ శ్లోకం అనమాట. మనకు తెలిసిందే, చాలా వరకు మనకు తెలిసిందే అనమాట. ఏంటి కూర్మః సర్వశః అని చెప్తున్నారు. ఈ తాబేలు అన్ని వైపుల నుంచి తన అంగాలన్నింటినీ సంహరతే ముడుచుకున్నట్లు యదా అయం ఈ స్థితప్రజ్ఞుడు ఇంద్రియార్థేభ్య ఇంద్రియార్థముల నుంచి ఇంద్రియములను సంహరతే అంటే అన్ని విధాల ఉపసంహరించుకుంటాడు అని చెప్పి అదే అతని యొక్క బుద్ధి స్థిరమైన బుద్ధి అని భావించాలి అని చెప్పి చెప్తున్నారు. మన తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని వచ్చింది. సో మనకు తెలిసిందే తాబేలు ఏదైనా దానికి డేంజర్ వచ్చినప్పుడు మొత్తం అవయవాలన్నిటి లోపల తీసుకుంటుంది. హార్డ్ షెల్ మాత్రమే ఉంటుంది. దాన్ని ఏమి చేయలేవు. ఇంకా ఏ జంతువు కూడా ఏమి చేయలేదన్నమాట. సో ఇట్లా ఉంటుంది. అది ఏం టీచ్ చేస్తున్నారు మనకి ఇక్కడ అని అంటే మనకి ఒక్కసారి కృష్ణుడు ఏం టీచ్ చేస్తున్నారు గుర్తు చేసుకుంటే 55వ శ్లోకంలో ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః అని చెప్పారు. ఓకే. ఆత్మలోనే రమిస్తూ ఉంటాడు. తర్వాత మనకి ఎమోషనల్ ఫ్రీడమ్ పోవాలి. వీతరాగ భయ క్రోధ అని నాభినందతి నా ద్వేష్టి అని చెప్పుకున్నాం ఇందాక ఇవన్నీ. తర్వాత కిం ఆసీత అనే ఒకటి ఉంటుందన్నమాట. కిం ప్రభాషేత కిం ఆసీత అని అట్లా క్వశ్చన్స్ అడుగుతాడు కదా. అడిగినప్పుడు ఇది వస్తుందన్నమాట. ఇప్పుడు భగవానుడు మనకి 3 సాధనలు చెప్పబోతున్నారు ఇక్కడ. ఓకే. 3 సాధనలు మనకు తెలిసినవే, కాకపోతే మనం గుర్తుపెట్టుకుందాం. నిధిధ్యాసన అది యాక్చువల్గా 61వ శ్లోకంలో చెప్తారన్నమాట. మనకు తెలిసింది అది. ఇంద్రియ నిగ్రహం వచ్చేటప్పటికి 58 నుంచి 61 దాకా మెల్లగా చెప్తూ ఉంటారన్నమాట. అదేంటి మన ఇంద్రియాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని పట్టుకుంటా ఉంటాయి. వస్తువులు కానీ రిలేషన్స్ కానీ అవన్నీ పట్టుకుంటా ఉంటాయి అన్నమాట.
62వ శ్లోకంలోనేమో మనో నిగ్రహం గురించి చెప్తారు. సో ఇక్కడ మనకి ఈ ఈ శ్లోకంలో 58వ శ్లోకంలో ఈ ప్రాసెస్ ని ఇంటరప్ట్ చేయటం నేర్చుకుంటాం. ముందే ఫస్ట్ లోనే ఈ తాబేలు లాగా ముందే ఇంటరప్ట్ చేసుకుంటే మనకి కంట్రోల్ వస్తుంది అనమాట. అందుకని అనమాట. ఇప్పుడు సపోజ్ ఎవరికన్నా ఏదన్నా ఒక దురలవాటు ఉంది. దురలవాటు ఉంటే ఫస్ట్ లో వాళ్ళకి ఏమి అలవాటు అనేది లేదు. కానీ మొట్టమొదటిగా ఒక సిగరెట్ కాల్చడమో లేకపోతే ఇంకోటి ఏదో డ్రింక్ చేయటమో ఇట్లాంటివి ఉన్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళకి ఏం ఉండదు. ఫస్ట్ లో ఆపగలుగుతారు. కానీ దాన్ని కంటిన్యూ చేసి ఎక్వైర్డ్ టేస్ట్ తెచ్చుకొని దాని మీద డిపెండ్ అవుతాం అనమాట. అట్లానే మనం కూడా మొట్టమొదటిలోనే ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తే కష్టాలు ఉండవు అని చెప్పి భగవానుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ ఇది ఎట్లా అంటే మనకి ఆ థాట్ వచ్చే ముందే అది మూమెంటం క్యాచ్ చేయకుండా మనం దానికి అటాచ్ అవ్వకుండా దానిలో నుంచి సఫర్ అవ్వకుండా ఎలాగైతే తాబేలు సఫర్ అవ్వకుండా ఉంటుందో షెల్ పెట్టుకొని అట్లానే ఇది చేయాలి మనం అని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఈ వైజ్ పర్సన్ ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులన్నింటిలో డిస్ట్రాక్షన్ అవటానికి ఎట్లా చూద్దాం. ఈ మామూలు కళ్ళతో చూస్తాం మనం. ఇప్పుడున్న దాంట్లో ఏంటి, మనం స్క్రోలింగ్ సోషల్ మీడియాలో బాగా ఇమ్మర్స్ అయిపోతాం. ఇమ్మర్స్ అయిపోయి దానికి ఎడిక్ట్ అయిపోతా ఉంటారు పిల్లలు కానీ మనం కానీ. దాని మూలాన కొంత డిస్టర్బెన్స్ వస్తూ ఉంటది. అట్లానే ఏదైనా కానీ ఒక రిలేషన్ వాళ్ళ మీద చూస్తూ ఉంటే, వాళ్ళ మాట వింటూ ఉంటే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మనకి. దాంట్లో ఇరుక్కుపోతా ఉంటాం అనమాట. మనం చేయాల్సింది మనం చేస్తాము. దానికి ఇంకా ఎక్కువ కష్టపడి దాంట్లో కష్టాలు తెచ్చుకోవటం చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. సో అట్లానే ఈ కంపల్సివ్ ఈటింగ్ ఒకటి. ఓకే, అంటే టంగ్తో మాట్లాడటం కూడా అనమాట. ఓకే, ఈటింగ్ ఒకటే కాకుండా మాట్లాడటం కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. తర్వాత మనస్సు దగ్గరికి వచ్చేటప్పటికి అది మన ఇంద్రియాలు వీటన్నిటిని కంట్రోల్ చేస్తుంది కదా, అందుకని అక్కడ దాకా వెళ్తున్నాం అనమాట. తర్వాత మనస్సు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎమోషన్స్, ఒకవేళ మనస్సులో నీకు ఆలోచన వచ్చినా కానీ నీవు బయటికి ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా కంట్రోల్ చేసుకుంటావు అనమాట. ఇట్లా ఈ అంగాలన్నింటినీ నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి. ఎక్కడ నువ్వు బ్లడ్ అవుట్ అవుతున్నావు, ఏ అంగాన్ని బయట పెట్టి ట్రబుల్లో పడుతున్నావు, ఆ అంగాన్ని జాగ్రత్తగా, అంటే కంప్లీట్ గా ముడుచుకోమని అంటే అసలు ఏం చేయొద్దని కాదనమాట. ఇక్కడ ఏంటంటే దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవటమే తాబేలు యొక్క ఇదనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఈ అర్జున్ అడిగిన ప్రశ్నలను చూద్దాము. స్థిత ప్రజ్ఞస్య కా భాష అని ఉంది కదా, ఆయన ఆ సెన్స్ మాస్టరీ ఎట్లా, దాంట్లో ఆయన ఎట్లా చెప్పాడు అనేది, ఆ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవటం అనేది ఇక్కడ చెప్తున్నాడు. కా భాష అనేది కిం ప్రభాషేత అంటే ఆ కంట్రోల్ చేసుకొని వాళ్ళ మాట ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఇక్కడ మాట్లాడటం అంటే వ్యవహరించడం అనమాట. ఈ ఇంద్రియాలన్నిటితో వ్యవహరించడం ఎలా చేస్తారు. వ్రజేత కిం అంటే ఇక్కడ దాంట్లో ఆ ఎస్టాబ్లిష్ అయ్యి, అంటే ఆ స్థితిలో ఎలా ఉండగలుగుతాడు అనేది వ్రజేత కిం అనమాట. మళ్ళా అంటే ఇక్కడ కంప్లీట్ గా మాట్లాడకుండా ఉండటము, ఏమి చేయకుండా ఉండటం కాదనుకున్నాం కదా, అదే వ్రజేత కిం అనమాట. ఎలా కంట్రోల్డ్ గా బిహేవ్ చేస్తాడు, ఎలా అవసరమైనంత వరకు వ్యవహరిస్తాడు అనేది చెప్తుంది అనమాట. ఇక్కడ మనకి ప్రాక్టికల్ గా ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే, మనం రోజు చేయాల్సింది, మనకి డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, మనం ఎమోషన్కి లోన్ అవుతున్నప్పుడు, వాట్ ఆబ్జెక్ట్ హ్యాస్ క్యాప్చర్డ్ మై అటెన్షన్, ఏది నన్ను బాధ పెడుతుంది, అంటే ఆ వస్తువు ఆ సంఘటన బాధ పెడుతుంది, కానీ ఆ సంఘటనలో కూడాను మనకి ఏది బాధ పెడుతుందో తెలుసుకోవాలి మనం. ఓకే, ఎలా బాధ పెడుతుంది అనేది, ఎందుకు బాధ పెడుతుందో తెలుసుకోవాలి. మళ్ళీ దాంట్లో ఏ థాట్ రిపీట్ అవుతుంది మనకి, ఆ సంఘటన గురించిన ఏ థాట్ రిపీట్ అవుతుంది, దేనికి నేను అటాచ్ అయి ఉన్నాను. ఓకే, తర్వాత ఆ అటెన్షన్ ని నేను విత్డ్రా చేసుకోగలనా లేదా, నేను సాక్షిగా ఉండగలనా లేదా, ఇట్లా దాంట్లో మరీ ఎమోషన్కి లోన్ అయినప్పుడు జాగ్రత్తగా ఇట్లా ఆలోచించుకుంటే మనం ఫస్ట్ అసలు ఏ థాట్ నన్ను బాధర్ చేస్తుంది, నన్ను గ్రాప్ చేసింది అనేది తెలుసుకోవాలి, రియాలిటీ తెలుసుకోవాలి.
ఓకే. అది ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే రాంగ్ డైరెక్షన్‌లో మనల్ని పంపిస్తా ఉంటుంది. ఆ రాంగ్ డైరెక్షన్‌లో ఎళ్ళటం మూలాన ఏంటంటే, మనం తెలియకుండా మన మీదకి ముప్పొస్తుందనమాట. ఓకే. ఎందుకంటే దాన్ని ఉపసంహరించుకోలేము. ఉపసంహరించుకున్నాం అనుకుంటున్నాం గానీ, కానీ ఎక్కడో చోట దొరికిపోతాం అనమాట ఈ 5లో. ఓకే. సో, అది గుర్తుపెట్టుకుందాం. తర్వాత ప్రాక్టికల్ అప్లికేషన్‌లో వచ్చేటప్పటికి అదేమో ఎక్సర్‌సైజ్ మనకి. తర్వాత ఇక్కడొచ్చేటప్పటికి ఏం చేయాలి అంటే, మనము కాన్షియస్‌గా అంటే సాక్షిగా దాని నుంచి డిసెంగేజ్ అవ్వాలి. అంటే దాని నుంచి విడిపడాలి. అంటే ప్రతి ఇంపల్స్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ దాని నుంచి మనం మనసు దాకా వెళ్ళినా గానీ దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం, కొంచెం పాజ్ తీసుకొని ఆలోచిస్తే మనం కరెక్ట్‌గా ఉంటామనమాట. అందుకనే సెకండ్ స్టెప్‌లో పాజ్ క్రియేట్ చేసుకోవాలి. చేసుకొని దాన్ని విశ్లేషణ చేసుకుంటే కొంచెం అర్థమవుతది మనకి. ఓకే. ఫస్ట్‌లో కష్టంగానే ఉంటుంది. ఇంకొకళ్ళ మీద ద్వేషము, రాగము వీటన్నిటి మీదకి మనసెళ్ళిపోతా ఉంటది. లేదా వేరే వాళ్ళు కారణం అనిపిస్తా ఉంటుంది. అట్లా మనం అద్వైతంలోకెళ్ళిపోతామనమాట. అలా కాకుండా అద్వైత భావనతో ఆలోచించి ఇప్పుడు అద్వైత భావంతో ఆలోచించడం అంటే ఏంటి ఇక్కడ? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కర్మ అనుభవించాల్సుంటుంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం వాళ్ళ కర్మని అనుభవించాల్సొచ్చినప్పుడు కూడాను మనం అడ్డుపడాలని ట్రై చేస్తా ఉంటాం. మనం ప్రాక్టీస్ ట్రై చేయాలి. కానీ ఒక స్థాయిలో మనకు తెలుస్తుంది. ఇది వాళ్ళు డెఫినిట్‌గా అనుభవించాలని. అక్కడ మనం తెలుసుకోవటం అనమాట. అదే పాజ్ అనమాట. లేకపోతే ద్వైతంలో ఉంటాము. అద్వైతానికి రామనమాట. తర్వాత ఇంకొకటేంటంటే పదే, 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 పదే ఆలోచన చేస్తూ ఉంటాం. అది చేసినప్పుడు మనకి ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది. మన ఆలోచనలో ఇదే పాసిబుల్ అని తెలుసు మనకి. కానీ మనస్సుని స్టిమ్యులేట్ చేస్తూ ఉండి, ఆ మెంటల్ పీస్‌ని పోగొట్టుకుంటామనమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలనమాట ఎక్కడికెళ్ళినా గాని. ఏం చేస్తున్నా గాని. ఓకే. సో, తర్వాత మనం ఈ సెలెక్టివ్ విత్‌డ్రాల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం అన్ని అంగాల్ని ఒకేసారి ఉపసంహరించుకోవాల్సిన పని లేదనమాట. అంటే మనకున్న ఇంద్రియాల్లో ఏ ఇంద్రియాన్ని ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటే తాబేలైతే అన్నిటిని తీసుకుంటుంది. మనలో బుద్ధి ఉంది కాబట్టి మనం ఏంటంటే ఏ ఇంద్రియాన్ని నేను ఆపేస్తే నేను సెలెక్టివ్‌గా విత్‌డ్రా చేసేసుకుంటే నేను స్థిమితంగా ఉండగలుగుతాను అనేది తెలుసుకోవచ్చనమాట బై ప్రాక్టీస్. అలా తెలుసుకుంటే మంచిదనమాట. ఇక్కడ మళ్ళా ఒక్కసారి మనం ఏం చేద్దామంటే, ఈ ఇప్పుడు మనం ఫస్ట్ నిధిధ్యాసనంలో ఇవన్నీ ఆలోచిస్తున్నాము కదా! ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాం. అంటే ఏంటి? ఒక సంఘటనలో ఎక్కడ నేను ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాను? ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాను? ఎందుకని బాధపడుతున్నాను అని కొంచెం ఆలోచించుకుని అది నిధిధ్యాసనం. దాంట్లో నుంచి ఇంద్రియ నిగ్రహం వస్తుంది మనకి. ఓకే. ఆ ఇంద్రియ నిగ్రహం వచ్చిన తర్వాత మనో నిగ్రహం వస్తుంది. ఓకే. ఈ 3 స్టెప్స్ భగవానుడు చెప్పాడనమాట. ఈ ఈ 5 ఇక్కడున్న 4 స్టెప్స్‌లో అప్లికేషన్‌లో మనం మెల్లగా చేస్తూ ఉంటే ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఇంకొకటేంటంటే మనకు ఫ్రీక్వెంట్‌గా మనము ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఎక్కడైనా గాని. అవి మన ఫ్యామిలీతో కావచ్చు, వర్క్‌లో కావచ్చు, ఎక్కడైనా గాని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్‌లో ఉన్నప్పుడు బర్డ్స్ ఐ వ్యూ రావాలి మనకి. వాదనలో దిక్కకుండా, ఆ వాదనని లో ఉన్నటువంటి సమిష్టి ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకొని, రాగద్వేషాలు, కామక్రోధాలు లేకుండా అక్కడ రెచ్చగొట్టే స్వభావం కాకుండా, వాళ్ళు భావోద్రేకానికి గురవుతున్నా గానీ, వాళ్ళకి సున్నితంగా చెప్పుకొని మనం వాదనలోకి దిగకుండా మెల్లగా తీసుకురావాలనమాట. ఒక్కొక్కసారి మౌనం కూడా పనికొస్తుందనమాట. అలా చేస్తే ఏమవుతుందంటే మనో నిగ్రహం వస్తుందనమాట ముందే. ఇక్కడ ఇంద్రియ నిగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, మనో నిగ్రహం కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. అప్పుడేమవుతుందంటే, ఒక ఆలోచన మనకి భావోద్రేకం కలగజేయదనమాట. ఆలోచన ముందు కంట్రోల్ అవుతుంది. ఆ ఆలోచన వరుసనే వస్తా ఉంటాయన్నమాట పరంపరలాగా. అవన్నీ కంట్రోల్ వచ్చేస్తుందనమాట. అట్లా మనకి ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహానికి ఎళ్ళిపోతామనమాట. అందుకనే భగవానుడు ఇక్కడ నిధిధ్యాసనము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము అనే 3 మాటలు గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా గాని, ఏ సిట్యుయేషన్‌లో అయినా గాని, ఈ తాబేలుని గుర్తుపెట్టుకొని, ఎక్కడ ఏ అంగాన్ని ఉపసంహరించుకుంటే మంచిది అని చెప్పేసేసి మనకు తెలుస్తదనమాట. అలా ఉన్నప్పుడు
ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య అంటాడు. అంటే ఇంద్రియాలను తెలివిగా జాగ్రత్తగా వెనక్కి లాక్కోవాలి, అది దాని అర్థం అనమాట. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య అంటే అప్పుడు ఏమవుతుంది, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఆ ప్రజ్ఞలో నిలబడగలుగుతాడు, అంటే సాక్షిభావంలో స్థితప్రజ్ఞుడిగా ఉండగలుగుతాడు అని చెప్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఒక డిఫికల్టీ ఉంది మనకి, ఇది చేస్తున్నప్పుడు ప్రాసెస్. మనము ఈ వస్తువులు శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఏవైతే ఉన్నాయో అవి అంత తొందరగా వదిలిపెట్టవు మనల్ని. వదిలిపెట్టకపోతే మరి మనం ఏం చేయాలి, ఓకే, ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని చెప్తున్నారు. ఇది 59వ శ్లోకం అన్నమాట. ఇక్కడ ఏంటి, నిరాహారస్య అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః, ఈ ఈ ఈ పురుషుడు ఎవరైతే ఉన్నారో దేహి, నిరాహారస్య ఇంద్రియముల ద్వారా ఆ విషయాలని గ్రహింపని, అంటే నిరాహారం అంటే ఆ ఇంద్రియాలతో నువ్వు గ్రహిస్తే ఆహారం తీసుకున్నట్టు, నిరాహారంగా ఉంటున్నావు అంటే నువ్వు అన్ని చూస్తున్నావు అన్ని వింటున్నావు కానీ నీ మైండ్లోకి ఎక్కించుకోవట్లా వాటిని. యు ఆర్ దేర్, యు ఆర్ విత్ పీపుల్, కానీ నువ్వు కంప్లీట్గా దాన్ని ఎక్కించుకోకుండా విషయాహ అంటే ఇది శబ్దస్పర్శ రూపరసగంధాదుల నుంచి వచ్చే స్టిమ్యులేషన్ ఏదైతే ఉందో వినివర్తంతే నివృత్తములగినటువంటి, అంటే అవి వాటి పట్ల ఆసక్తి లేకుండా రసవర్జ్యం. ఓకే, మామూలుగా ఏం చెప్తున్నాడు, నెగిటివ్గా చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి, ఈ ఇంద్రియములు అనేటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఏవైతే ఉన్నాయో ఆ విషయముల నుంచి నివృత్తం చేసిన మానవునకు విషయములు అయితే పోతాయి, గట్టిగా ఉంటాం, సప్రెస్ చేస్తాము, సప్రెస్ చేసి మనము పోగొట్టుకుంటాము, కానీ వాటి పట్ల ఉన్న ఆసక్తి పోదు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఎట్లా, అది రసవర్జ్యం అంటే ఆసక్తి అన్నమాట. తర్వాత అది పోవాలంటే ఎట్లా, ఇక్కడ పరం దృష్ట్వా నివర్తతే, ఎప్పుడైతే పరమాత్మని గనక చూడటం అలవాటు చేసుకుంటే ఈ భావన కూడా మనకు పోతుంది అనమాట. రాగము ద్వేషము ఇవన్నీ, అంటే నాకేం పర్లేదు నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనుకున్నా కానీ దాని పట్ల ఆసక్తి లోపల ఉంటుంది మనకు తెలియకుండా. ఆ వాసన రూపంలో ఉన్నా కానీ, లేకపోతే లోపల బాధపడే మనస్తత్వం ఉంటుంది కొంతమందికి. బయటకేమో పర్లేదులేండి అంటారు, కానీ లోపల బాధపడుతూ ఉంటారు, అయ్యో ఇది ఇట్లా జరిగితే బాగుండేది అని. అలాంటప్పుడు ఏంటి అంటే పరం దృష్ట్వా అంటున్నాడు. ఇక్కడ పరం దృష్ట్వా అంటే ఏంటంటే ఏదో పరమాత్మను తలుచుకొని వదిలేయటము అని, అది భక్తిలో ఉన్నప్పుడు అంతా భగవత్ ప్రసాదము, లేకపోతే జరుగుతున్నదంతా భగవంతుడి యొక్క ప్రసాదమే అనుకొని స్వీకరించటం, అది భక్తిలో బాగుంటుంది. కానీ స్థితప్రజ్ఞుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే నువ్వు ఆ విషయంలో ఆ సంఘటనలో ఏదైతే నిజం ఉందో దానికి కర్మని భక్తిని జ్ఞానాన్ని అన్నిటినీ వాడుకొని, అంటే కర్మని వాడుకోవటం అంటే ఏంటి, ఆ సంఘటన అలానే జరగాలి, దాని ప్రారంధం అంతే అని తెలుసుకోవాలి, కానీ దీంట్లో సొల్యూషన్స్ ఏంటి అని ఆలోచిస్తాము. ఆలోచించినప్పుడు మనకి అర్థమవుతుంది చేయగలమా, ఎంత చేయగలము, ఎంత సక్సెస్ ఉంది దీంట్లో తెలుస్తుంది. అట్లా తెలుసుకోవటమే పరం దృష్ట్వా అనమాట. అంటే దాంట్లో ఉన్న నిజాన్ని అర్థం చేసుకొని వ్యవహరించటమే పరమాత్మను తెలుసుకోవటం అనమాట. అలా తెలుసుకోకపోతే మనకి ఉపయోగం లేదు. అలానే ఇంకా ఉపయోగపడేది ఏంటంటే మనకి ఇది అలవాటు అయిన తర్వాత బాగా ఈ ఈ డిజైర్స్ని అబ్జర్వ్ చేస్తాము, ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది, ఇవన్నీ లింక్డ్ అనమాట ఈ శ్లోకాలు. ఫస్ట్ అందుకనే ఇవి ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. మనం ఫస్ట్ కామంలో నుంచే ఇదంతా వస్తుంది, మన బ్యాలెన్స్ పోతుంది. తర్వాత ఇష్టాల మూలాన ఈ మనసులోకి కోపం ప్రవేశించడం కానీ, ఒక్కొక్క అంగాన్ని మనం అదుపులో ఉంచుకోలేకపోవటం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏం చేయాలి, హయ్యర్ ఫుల్ఫిల్మెంట్ అంటే పరం దృష్ట్వా అనమాట. ఆ నిజాన్ని తెలుసుకుంటే అప్పుడు వాసన రిడక్షన్ జరుగుతుంది. ఆ వాసన దృఢపడక ముందే మనము తాబేలులాగా ఆలోచించాలి అని చెప్పి భగవానుడు నేర్పిస్తున్నారు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈ శ్లోకంలో నుంచి ఈ 2 ముక్కలే మనకు అర్థం చేసుకోవాల్సినవి ఏంటంటే, మనకి ఎక్స్టర్నల్ విత్డ్రాల్ కుదురుతుంది, సప్రెస్ చేసుకుంటాం కాబట్టి,
కానీ లోపల క్రేవింగ్ అయితే పోదు అని చెప్పి గుర్తు చేస్తున్నాడు భగవానుడు. ఆ క్రేవింగ్ పోవాలంటే నిజాన్ని తెలుసుకోవాలి అంతే. ఈ శ్లోకం యొక్క అర్థం మెయిన్ గా అదేనమాట. ఎక్కడైనా కానీ మనం బాధపడుతున్నాము అంటే ఆ క్రేవింగ్ ఇంకా బాగా మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేది తెలుసుకోవాలన్నమాట. ఓకే. తర్వాత ఈ జస్ట్ ఇక్కడ మీనింగ్స్ పెట్టాను. ఈ విషయాహ వినివర్తంతే నిరాహారస్య అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. అది ఇక్కడ ఒక 2 లెవెల్స్ ఉన్నాయి. మనము ఈ మనం వ్యవహరించేటప్పుడు మనలో ఒక వైరాగ్యం కలుగుతుంది చాలా మందికి. అది బాహ్యమైన వైరాగ్యమా లేకపోతే అంతర్వైరాగ్యమా అనేది తెలుసుకోవాలి. ఊరికనే సప్రెస్ చేసి అన్నింటినీ మనం కాషాయం వేసేసుకొని మడిగట్టుకొని కూర్చున్నాము అని అనుకుంటే సరిపోదు. లోపల క్రేవింగ్స్ పోవాలన్నమాట. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. అందుకని ఈ టేబుల్ మనం అబ్జెక్ట్స్ ని అవాయిడ్ చేయలేము, ఆ సంఘటనలో తప్పించుకోలేము. ఓకే. కానీ వెళ్ళాలి దాంట్లో నుంచి. ఆ క్రేవింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలన్నమాట. బిహేవియరల్ కంట్రోల్. ఓకే. ఎక్స్టర్నల్ గా కంట్రోల్ చేసుకుంటాం అంతా, కానీ సైకలాజికల్ గా మనకి దాని నుంచి బయటపడగలుగుతున్నాం అంటే సైకలాజికల్ టైం అంటాము. మామూలు క్లాక్ టైంలోనేమో ఎక్స్టర్నల్ కంట్రోల్ చేసుకుంటాము. సైకలాజికల్ టైంలో ఏంటంటే ఒక ప్రశ్న, దాని నుంచి ఇంకొకటి అవుతుందా లేదా, ఏగో వీళ్ళు ఇంతకు ముందు ఇట్లా అవ్వలేదు అని చెప్పేసి ఎక్కడెక్కడికో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాము, 10 సంవత్సరాలు ముందుకెళ్ళి ఆలోచిస్తూ ఉంటాము. దాన్ని సైకలాజికల్ టైం అంటారు అనమాట. ఆ సైకలాజికల్ టైం మనల్ని డ్రైన్ చేస్తూ ఉంటుంది. అది మనల్ని ఆ క్రేవింగ్ వాసన నుంచి బయటపడనివ్వదు అనమాట. అందుకని మనం పరం దృష్ట్వా అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, వెంటనే ఆ సైకిల్ బ్రేక్ చేయాలి అంటే సైకలాజికల్ టైము ఏంటి, రియాలిటీ ఏంటి, ఈ సంఘటనలో నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ ఆ సప్రెషన్ అనేది దాన్ని జస్ట్ దాన్ని మడిగట్టుకొని కూర్చుంటే మనకు అవుతుందా అంటే అవ్వదన్నమాట. దాన్ని అర్థం చేసుకుంటేనే ఆ క్రేవింగ్ పోతుంది అనమాట. ఇక్కడ మనం ఉదాహరణలు చూస్తే కొంచెము ఈ చైల్డిష్ ప్లెజర్స్ లూజ్ అపీల్ విత్ మెచ్యూరిటీ. ఇప్పుడు మనకి ఒక స్థాయిలో మనము బాగా ఎంజాయ్ చేసేవి ఇదేముందిలే చిన్నపిల్లల మనస్తత్వంతో మనకు అక్కర్లేదు, ఆ టాయ్స్ మీద ఇంట్రెస్ట్. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. ఆ ఇంట్రెస్ట్ ని పోగొట్టుకోమన్నమాట. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఇప్పుడు మా బాల్యం నుంచి కౌమారము, యవ్వనము ఇట్లా వెళ్ళినప్పుడు బాల్యంలో చేసేవన్నీ వీ హ్యావ్ టు రిటైర్ ఫ్రమ్ దట్ అన్నమాట. ఇక్కడ రిటైరింగ్ అంటే తాబేలు ఒక అంగాన్ని ఎలా ఉపసంహరించుకుంటుందో ఆ రిటైర్మెంట్ అనేది ఈచ్ ఫేజ్ కి మనం వెళ్తున్నప్పుడు ఆ పర్టికులర్ మనం బాల్యావస్థలో చేసినవి మనం యంగ్ గా వచ్చినప్పుడు కొన్ని చేయలేము, చేయకూడదు కూడా. అట్లా గృహస్థగా ఉన్నప్పుడు కొన్ని చేస్తూ ఉంటాము. అట్లానే గృహస్థు నుంచి మళ్ళా మనము ఈ ఓల్డ్ ఏజ్కి వచ్చి కొంచెం ఏజ్ లోకి వచ్చి మన మనవాళ్ళు మా పిల్లలు పెరిగి వెళ్ళిపోయిన సమయంలో కొన్ని అలవాట్లని మళ్ళా అంగాల్లాగా ఉపసంహరించుకోం మనం. అవి అట్లానే ఉంచి ఇబ్బందులు పడతా ఉంటాం అన్నమాట. అవంతా రిటైర్మెంట్ చెయ్యం మనం. అట్లానే ఇదంతా అంగాలను ఉపసంహరించుకోవటం అంటే ఏ ఫేజ్ లో ఏది రిటైర్మెంట్ కి అలవాటు చేసుకోవాలన్నమాట. అది తెలుసుకోవటమే ప్రజ్ఞ అన్నమాట. ఆ ప్రజ్ఞని ఒక్కొక్కసారి బయట పెట్టాలి. మనం చేయాల్సిన బాధ్యత కొద్ది కొన్ని చేయాల్సి ఉంటుంది. కానీ ఆ వాసన ఉండకూడదు, క్రేవింగ్ ఉండకూడదు అనమాట. లోపల నువ్వు సప్రెస్ చేసుకొని క్రేవింగ్ ఉంచుకున్నా ఉపయోగం లేదు. కానీ క్రేవింగ్ లేకుండా బయట చేయాల్సింది చేసావనుకో, సప్రెస్ చేసుకోకుండానే చేసి చూసే వాళ్ళకి ఏంటంటే అబ్బో ఈయనకి ఇంకా వ్యామోహం ఉందేమో అనిపిస్తుంది. కానీ నిజంగా నీకు మనసులో లేదు. అదే నువ్వు సప్రెస్ చేసుకుంటే అమ్మో ఈయన ఎంత గ్రేట్ అండి, చాలా చాలా బాగున్నాడు అంటాగానే మన మైండ్ లో మనం చాలా వ్యధను పొందుతూ ఉంటాం అనమాట. ఈ రెండిట్లో మనం ఎటు ఉండాలి అనేది గుర్తు చేసుకుంటే అప్పుడేంటంటే స్థితప్రజ్ఞుడిలాగా ఉండగలుగుతాం. నువ్వు చేసేది చేస్తావు, బయట వాళ్ళు ఏమనుకున్నా కానీ నువ్వు చేసేది చేస్తావు అనమాట. ఓకే. సో అది అప్పుడు ఆ కంపల్సివ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి పరం దృష్ట్వాకి తీసుకెళ్తాయి అన్నమాట. మనకి దాన్ని ఆపుతాయి అన్నమాట అవన్నీ. ఓకే. కాకపోతే ఇక్కడ మనం ఈ సెల్ఫ్ నాలెడ్జ్ అనేది, ఈ జ్ఞానం ఏదైతే భగవద్గీతలో మనం నేర్చుకుంటున్నామో అదే పరం దృష్ట్వా అది హెల్ప్ చేస్తుంది మనకి. ఆ హైయెస్ట్ నాలెడ్జ్ ఏంటి, ప్రారంధం గురించి తెలుసుకోవటం, భక్తి గురించి తెలుసుకోవటం, జ్ఞానం గురించి తెలుసుకోవటం.
అవన్నీ తెలుసుకుంటాం. సో ఇక్కడ మనం ఎందుకని అలా బిహేవ్ చేస్తాం? ఓకే. ఎందుకని అలా బిహేవ్ చేస్తామో చూద్దాం. మనకి వాలిడేషన్ కావాలి. నేను చేసిన పని కరెక్టా? కాదా? అని చెప్పి 10 మందిని అడుగుతా ఉంటాం. లేదా వాళ్ళ భాషలో అది వ్యక్తమైందాక మనం మనం సంతోషంగా ఉండలేమనమాట. అక్కడ ఏమవుతుంది అంటే, ఓహ్! నేను సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చూసుకుంటున్నాను అనేది హయ్యర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఏదైతే ఉందో, దాన్ని పొందాలని చూస్తున్నాను నేను. దాంట్లో నుంచి ఒక రకమైన ఆనందం వస్తుంది నాకు. తర్వాత ఎండ్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్. మనకి ఎప్పుడు సుఖం కావాలి. మనకు కష్టం కలగకూడదు అనే భావన ఎప్పుడూ మనలో ఉంటుందనమాట. అది ఈ సుఖాన్ని, దుఃఖాన్ని ఒక పార్ట్‌గా తీసుకొని, దాంట్లో ఒక సంయమనంతో మనం వ్యవహరించటమే ఇది ఇన్నర్ పీస్‌కి తీసుకెళ్తుందనమాట. అదే పరం దృష్ట్వా ఇక్కడనమాట. ఒక్కొక్క ఉదాహరణ అనమాట ఇది. తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే, నేను చేయకపోతే ఎవరు చేస్తారు? నేను చే నేను చేయాల్సింది నేను ఇది. వీళ్ళకి తెలీదు అనే ఈగో డ్రివెన్ సక్సెస్ ఓరియెంటెడ్‌గా మన మనస్తత్వం ఉంటుంది. అక్కడ కూడా మన అంగాలన్నిటిని ఎక్కడ ఏ అంగాన్ని లోపల పెట్టుకోవాలో తెలీదు మనకి. అక్కడ ఏం తెలుస్తుంది? ఎట్లా అంటే మన మీనింగ్‌ఫుల్ కంట్రిబ్యూషన్ అంటారు. అంటే ఏం చేస్తే నువ్వు ఆ సంఘటనలో నువ్వు అది వాసన లేకుండా అవతల వాళ్ళకి ఉపయోగపడేలాగా నువ్వు చేయగలుగుతావు. ఒక్కోసారి వాళ్ళు తిట్టుకున్నా గానీ, వీడు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి ఉపయోగం లేదది. వాళ్ళకి ఉపయోగపడేది వాళ్ళకి అవసరమైంది. వాళ్ళు కష్టపడకుండా, కింద పడకుండా నేర్చుకోలేరు పిల్లలు కదా! అందుకని వాడిని కొంచెం కింద పడినా గానీ చూస్తూ ఉంటాం గానీ, మనం కంట్రోల్ చేయాలనుకోమనమాట. ఎందుకంటే మనకు తెలుసు వాడు నడవడం నేర్చుకుంటున్నాడు అని. అట్లానే పిల్లలు పెద్దయిన తర్వాత కూడా అంతే. మనమైనా అంతే అనమాట. మన స్పౌసెస్ దగ్గరకొచ్చినా, ఎక్కడొచ్చినా గానీ. తర్వాత కంపల్సివ్ ప్లెజర్. ఇక ఆనందానికి అడిక్ట్ అయిపోతాం మనం. అయిపోయి దాంట్లో కంటెంట్‌మెంట్ రాదు. ఎంత ఎంత ఇక ఇప్పుడు సపోజ్ సంపాదన ఉంది. సంపాదన ఎంత కావాలి అని ఆలోచించం రిటైర్మెంట్‌లో. మనకి మంత్‌కి ఎంత కావాలి? మనం ఎంత ఉపయోగపడుతుంది మనకి? మనం బతకటానికి ఎంత కావాలి అని ఒక ఆలోచన ఉంటే చాలు. నువ్వు సంపాదించక్కర్లేదు అని చెప్పట్లేదనమాట. నీకొక ఆలోచన ఉంటే అప్పుడేంటంటే మనసు స్థిమిత పడుతుందనమాట. మనసు స్థిమిత పడితే అప్పుడు ఆ కంటెంట్‌మెంట్ ఒచ్చి ఈ ఎక్స్‌టర్నల్ ఐడెంటిటీ ఈగో డ్రివెన్‌ది ఏదైతే ఉందో అది పోయి ఇన్నర్ స్టెబిలిటీ వస్తుందనమాట. ఇక్కడ చూస్తే మనము ఈ ఆబ్జెక్ట్, డిజైర్ ఇక్కడ ఆర్డినరీ పర్సన్‌లో ఒక సైకిల్ ఎలా ఉంటుంది? ఒక వస్తువు, సంఘటన ఉంది. దాంట్లో మనం మూలంగా ఒక కోరికుంటుంది. ఆ కోరిక మూలాన ఏది నాది అనే కోరికో, నా వాళ్ళనే కోరికో, నేను బాగుండాలనే కోరికో ఏదో ఒకటుంటుంది. దానికి అటాచ్ అయిపోతాం అన్నమాట. దాని మీద డిపెండ్. తర్వాత సఫరింగు. ఇది ఆర్డినరీ పర్సన్. మనము ఒక సీకర్‌గా అంటే ఒక ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలి అనుకున్నప్పుడు ఎలా ఉంటామంటే, అది కనపడగానే ఓహ్! నేను జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన ఉంటది. కానీ అప్పుడేం చేస్తాం విచారణ చేస్తాం దాని గురించి. విచారణలో నుంచి డిటాచ్‌మెంట్ అన్నమాట. అంటే నిధిధ్యాసన చేస్తున్నాము. నిధిధ్యాసన చేసిన తర్వాత డిటాచ్‌మెంట్ ఎలా వస్తుంది మనకి? ఇంద్రియ నిగ్రహం వస్తుంది. మనో నిగ్రహం కలిగినప్పుడు పీస్ వస్తుందన్నమాట. కానీ ఈ స్టేజ్‌లో ఎక్కడో చోట ఫెయిల్ అవుతా ఉంటాం కొన్నిట్లో. మనం ఒక సాధకుడుగా కొన్ని చోట్ల ఫెయిల్ అవుతా ఉంటాం అన్నమాట. ఇప్పుడు మామూలు విషయాల్లో బాగున్నా గానీ, ఆధ్యాత్మిక విషయాల్లో ఒక్కోసారి ఫెయిల్ అవుతాం. వీటిని చూడమన్నమాట. ఇంకా తపన ఎక్కువుంటుంది. ఇంకా తపనేమో ఉండాలి. అదే కష్టమైందనమాట ఇక్కడ. ఒక సాధకుడుగా నువ్వు చదవాలి, నువ్వన్నీ నేర్చుకోవాలి. ఒక్కొక్క స్టేజ్‌లో వెళ్తున్నప్పుడేంటంటే, గురువు యొక్క అవసరం ఉంటుంది మనకి. ఆయన ఎక్కడ నువ్వు డిటాచ్‌మెంటు ఎందుకంటే ఫస్ట్ ఏమో అన్నీ నేర్చుకోవాలి. అంత బాగా సాధన చెయ్యాలి. కానీ కొంత స్టేజ్‌కెళ్ళిన తర్వాత గురువేం జేస్తారంటే, ఎక్కడ ఆ సాధనలో కూడా నీకు కొన్ని అటాచ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. వాటిల్లో నువ్వు బయటపడకపోతే ఈ స్థితప్రజ్ఞుడి దాకా రాలేవన్నమాట. అదన్నమాట. ఓకే. తర్వాత అక్కడేంటి ఒక ఆబ్జెక్ట్ చూసినా నీకు నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడేంటి కంప్లీట్‌గా వదిలేయమన్నమాట. అప్రోప్రియేట్ రెస్పాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ టైంకి నువ్వేం చేయగలవు? ఎట్లా చేయాలి? అనేది అది మాత్రమే జేస్తారాళ్ళు. చేసి మర్చిపోతారన్నమాట. ఇప్పుడు మనం ఒక స్టోరీ చెప్తా ఉంటే మనం వింటాం కదా! ఆహ్, ఒక గురువుగారు, శిష్యుడు వెళ్తా ఉంటే ఒక అమ్మాయి నీళ్ళలో మునిగిపోతా ఉంటే శిష్యుడు గబాల్న దాంట్లో దూకేసి ఆ అమ్మాయిని రక్షిస్తాడు. రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చి వదిలేస్తాడు.
గురువు గారేమో దాని గురించి ఆలోచిస్తా ఉండి, నువ్వు ఎందుకు చేసావు, నువ్వు సన్యాసివి, ఇట్లా చేయకూడదు, అమ్మాయిని ముట్టుకున్నావు అని. గురువుగారు, నేను ఎప్పుడో దాన్ని మర్చిపోయాను, మీరు ఇంకా నాకు గుర్తు చేస్తున్నారు అంటాడు. అంటే ఆ శిష్యుడే అక్కడ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితలో ఉన్నాడు, గురువు గారేమో ఇంకా రెడీ అవ్వలేదు అని మనకు స్టోరీ చెప్తారు. అది గుర్తు పెట్టుకోవడానికి. ఇక్కడ గురువు అంటే ఒక సాధకుడు అనమాట, మామూలు మనిషి ఈ అబ్బాయి అనమాట. వాళ్ళు మర్చిపోతారు వెంటనే. మనమేమన్నా సాధకుడుగా ఉండి, అబ్బో నేను ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు అని అనుకుంటూ ఉంటాం. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఎంత కష్టమైనవి, వాటిని అవి ఎంత డిఫికల్ట్ మనకు అనేది మన తత్వాన్ని అర్థం చేసుకొని చెప్తున్నారనమాట. ఈ 60వ శ్లోకం చూద్దాం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః అని చెప్తున్నారు. కౌంతేయ హి ప్రమాదీని అంటే దీన్ని ఎట్లా కంపేర్ చేస్తున్నారంటే, ఈ ఎట్లా ఉంటుందంటేనంటే, మనం కనుక మజ్జిగ కవ్వంతో చిలుకుతా ఉంటే, కవ్వం అనమాట ప్రమాదీని అంటే కవ్వంతో చిలుకుతున్నట్టు అనమాట. ఇంద్రియాణి యతతః, ఇంద్రియములు అట్లా మనల్ని ఈ బుద్ధిమంతుడైన పురుషుని యొక్క మనః అపి, మనస్సును కూడా బలవంతంగా లాక్కెళ్తాయి. ఈ సాధకులుగా ఉన్నాళ్ళు, బుద్ధిమంతులుగా ఉన్నాళ్ళని కూడాను ఈ ఇంద్రియాలు ఒక కవ్వం చిలికినట్టు చిలికి మనల్ని లాక్కెళ్తూ ఉంటాయి అని చెప్పేసి ఒక కాషన్ ఇస్తున్నారనమాట. సరే, ఈ కాషన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ప్రమాదీని అంటే ఈ కవ్వం లాంటిది అనమాట. ఇంద్రియాలు మదించే కవ్వం లాంటివి అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దానివల్ల ఏంటంటే మనకి దాని పట్ల ఒక అవగాహన ఉండి విజిలెన్స్ ఉండాలి. దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఏ ఇంద్రియం మనం డామినేట్ చేసి మనల్ని లాగుతుంది తెలుసుకోవాలి. తెలుసుకొని దాంట్లో కొంచెము మనకి కొంచెం ఆలంబన తెచ్చుకొని కొంచెం హ్యూమిలిటీ అనమాట, తగ్గి ఉండటము, ఏది కొంచెం పాజ్ అంటామే, ఆ పాజ్ అలవాటైతే ఇమ్మీడియట్ గా కోపము, ద్వేషము, ప్రేమ ఇవన్నీ రాకుండా ఆ ఎమోషన్స్ కొంచెం ఆలోచించుకొని పాజ్ వస్తే మనకి ఆ సంఘటనలో మనకి ఒక రకమైన స్వభావం కలుగుతుంది అనమాట, హ్యూమిలిటీ వస్తుంది. అది వచ్చినప్పుడు అవేర్నెస్ పోదన్నమాట ఇంకా మనకి, అలా ఉంటుంది అది. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి చూద్దాం, మన సాధకుడిగా ఒకటి చూద్దాం. ఇక్కడ నాలెడ్జ్ ఉంది మనకి, ఓకే, ఈ జ్ఞానం అంతా నేర్చుకుంటున్నాము, ఆ ఫిలాసఫీ అంతా అర్థం చేసుకున్నాము, రైట్ నుంచి రాంగ్ ఏంటో తెలుసుకున్నాము, స్క్రిప్చర్స్ అన్ని బాగా చదువుతున్నాము, ఒకళ్ళకి చెప్పగలిగే స్థితిలో ఉన్నాము. కానీ మనకి ఈ టెంప్టేషను, ఎమోషనల్ ఇంపల్సెస్ లోపల నుంచి ఎవరో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కళ్ళకి దానికి బానిస అయిపోతూ ఉంటాం మనం. అవి రాగద్వేషాలు అవ్వచ్చు, లేకపోతే ఎంజాయ్మెంట్ అవ్వచ్చు, ఆ ఫోన్లో రేపు చేద్దామనే భావన, లేజీనెస్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ, లేదా ఈగో రియాక్షన్స్, మనలో వచ్చేటువంటి ఈ అహంకారంతో కూడుకున్నటువంటి రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే వాసనలు ఇంకా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇందాక చెప్పాడు కదా, నీ సప్రెస్ చేసుకున్నా కానీ వాసనలు ఉన్నాయి అని. సో ఇవన్నీ ఎట్లా చూద్దాం, ఈ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ తో ఉన్నా కానీ, మనం అర్థం చేసుకున్నా కానీ ఇది ఇంకా లాగుతుంటాయి, కవం లాగా మదనం చేస్తూ ఉంటాయి మనల్ని. చేస్తున్నప్పుడు ఎమోషనల్ ప్యాటర్న్స్ ఉంటాయి మనలో. ఓకే, మనం బయటికి మాట అనకపోయినా మన శరీరంలో వ్యక్తం అవుతా ఉంటది. ఒక అంటే ఆ విసురుగా ఉండటము, తర్వాత ఏమన్నా కొంచెం అటు తిప్పుకొని మనసు మొహం అటు తిప్పుకొని వెళ్ళిపోవటము, లేకపోతే ఇంకొకటి మౌనంగా ఉండటము. ఓకే, అట్లా ప్యాసివ్ అగ్రెసివ్ అంటాం అనమాట ఇంగ్లీష్ లో. ఆ ప్యాసివ్ అగ్రెసివ్నెస్ కనపడతా ఉంటుంది అనమాట. ఓకే, అవన్నీ అన్కాన్షియస్ గా వచ్చే రియాక్షన్స్ అనమాట, మన ప్యాటర్న్స్ అనమాట అవన్నీ. వాటన్నిటిని అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే నిధిధ్యాస చేసి, ఓ నేను ఇలా అవుతుంది, నా మనసు ఇలా ఆలోచిస్తుంది, నా మనసు నేను కాదు కానీ ఆలోచిస్తుంది అనే ఆ సాక్షి భావం తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చూస్తే 58లో సెన్సెస్ ని విత్డ్రా చేసుకోమని అంగాలను చెప్పాడు, ఎక్కడ ఏది ఏ అంగాన్ని ఎప్పుడు చేసుకోవాలో చెప్పాడు, దానికి అడ్డుపడేది ఆ క్రేవింగ్ అనేది లోపల ఉంటుందని చెప్పాడు. ఇప్పుడేమో అది ఎంత పవర్ఫుల్లో చెప్పాడు మనకి. అంటే నీ స్థాయి ఎంత పెరగాలి, అది విశ్లేషణ చేసుకుంటే గానీ మనకు తెలియదు అనమాట.
ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తే మనం ఇక్కడ మన ఇంపల్సెస్ ని, మనకు వచ్చే ఆలోచనల్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఎప్పుడు. ఓకే, ఎందుకంటే నేను బానే ఉన్నాను, నాకు అది అంటే నీకు నిజంగా ఇష్టం లేదు, నేను అన్ని కంట్రోల్డ్ గానే ఉన్నాను అని అనుకున్నాము, పడిపోయాం అనమాట. ఉందా లేదా అని పరిశీలించుకోవాలి ఎప్పుడైనా కానీ. ఓకే, లేదు అని ఫస్టే అనుకోకూడదు అనమాట. అప్పుడేంటంటే అవేర్నెస్ ఉంది. ఉందా లేదా అని కానీ నువ్వు థర్డ్ పర్సన్ అయిపోయావు, అబ్జర్వ్ చేస్తున్నావు. లేదు అని వదిలేసావు అనుకో, నువ్వు దాంట్లో మమేకం అయిపోయావు. అట్లా కాకుండా ఉందా లేదా అనగానే నువ్వు సాక్షి అయిపోతున్నావు అనమాట. అది ఫస్ట్ ఆలోచన విధానంలో మనకు రావాలి. తర్వాత అవాయిడ్ అన్నెసరీ టెంప్టేషన్. మనకి ఒక పరిధిని పెట్టుకొని, మనం ఎలాగైతే ఒక గేదెకి కానీ ఒక జంతువుకి ఏదో ఒక తాడు కట్టి దాన్ని గుంజ కట్టేస్తే అది కొంత పరిధిలో తిరుగుతూ ఉంటుంది. అలా ఆ పరిధిని డిసైడ్ చేయాలన్నమాట. ఎంతవరకు మనస్సును వెళ్ళనివ్వాలి అనేది గుర్తు చేసుకుంటే ఆ పరిధి తెలుస్తుంది మనకి. అప్పుడు అన్నెసరీ టెంప్టేషన్ ఉండదు అనమాట. మన అటెన్షన్ ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి మెడిటేషన్ ద్వారా. మనం దాన్ని నిధిధ్యాస ద్వారా. ఓకే, మొట్టమొదట్లో అయితే ఏంటంటే ధ్యానం లాగా కూర్చొని చేయటము, మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేసుకోవటం, అవన్నీ ప్రిలిమినరీ స్టెప్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ సంఘటనలో నువ్వు దాన్ని నిజంగా చూడటమే మెడిటేషన్ అనమాట అక్కడ. తర్వాత ఎర్లీ సైన్స్ ఏముంటాయి మనకి ఇట్లా జరుగుతున్నప్పుడు, దాంట్లో పడిపోతున్నామని ఎలా తెలుసుకోవాలి, ఈ కవం చిలుకుతుంది అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక రకమైన మెంటల్ రెస్ట్లెస్నెస్ కానీ ఫిజికల్ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. దాంట్లో ఒక తపన ఉంటుంది, క్రేవింగ్ ఉంటుంది. తర్వాత దాన్ని ఊహిస్తాం. అంటే ఏంటి, ఇది ఇలా చేస్తే ఇలా జరగచ్చు, ఇలా జరగకపోతే ఏంటి, ఈ సైకలాజికల్ టైంలోకి వెళ్ళిపోతా ఉంటాం అనమాట. ఆ ఫ్యాంటసీ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. దాంతో ఏమవుతుందంటే ఒక రకమైన మానసికమైన ఉద్రిక్తత కలుగుతుంది అనమాట మనలో. ఆ కవ్వంతో చిలకటమే ఇదన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ గుర్తించాలన్నమాట. అవి గుర్తిస్తే మనము ఆ సంఘటనలో మనకి స్థితప్రజ్ఞ లక్షణాలు వచ్చేసినట్టే అనమాట. ఎందుకంటే కంట్రోల్ ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు సరే, ఈ వార్నింగ్ ఇచ్చేసాడు. వార్నింగ్ ఇచ్చేసి ఏం చేయాలి తర్వాత? సరే, వార్నింగ్ ఇచ్చేసి వదిలేస్తే కుదరదు కదా, మనకి ఒక సొల్యూషన్ ఇవ్వాలి భగవానుడు. ఆ సొల్యూషన్ ఏంటో నెక్స్ట్ దాంట్లో ఇస్తున్నారు అనమాట. ఓకే, ఆ సొల్యూషన్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఒక కాషన్ ఏంటంటే, ఈవెన్ ఎ వైజ్ పర్సన్ విల్, ఆ కవ్వం లాగా చిలకబడతాడు, బుద్ధిమంతుడు కూడా చిలకబడతాడు అని చెప్తున్నారు అనమాట. అంతా అయిపోయిందాక అయిపోలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటిల్ ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్స్ నాట్ ఫినిష్డ్. అంటే మనం హయ్యర్, ఈ శరీరం ఉన్నంత వరకు నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా గానీ ఈ కవ్వం ఎప్పుడైనా చిలకబడుతుంది అనమాట. ఈ కవ్వం చిలకబడేది అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము సాగర మదనం ఎగ్జాంపుల్ గుర్తు చేసుకోవాలి. ఆ సాగర మదనంలో ఏం జరిగింది, అసురులు సురులు కలిసి ఈ మదనం చేశారు పర్వతాన్ని కదా. దానికి బేస్ ఏముంది, తాబేలు. ఓకే, తాబేలు నుంచి నేర్చుకోవాల్సింది, మన ఎంత జరుగుతున్నా కానీ హార్డ్ షెల్ తో మన జ్ఞానము పరం దృష్ట్వా అనేటువంటి హార్డ్ షెల్ ని ఎప్పుడు ఆ ప్రాబ్లం కి కింద ఉండాలన్నమాట, బేస్. ఆ బేస్ లేకపోతే అది అది ఎటు పడితే అటు తీసుకెళ్ళిపోద్ది మనల్ని. ఓకే, అందుకని దానికి స్టెబిలిటీ కోసం ఆ హార్డ్ షెల్ ఉండాలన్నమాట. అదే పరం దృష్ట్వా అనమాట. ఓకే, దాంట్లో నుంచి ఏమేమి వస్తాయి అనేది మనం చూసాం కదా, మనకు తెలిసిందే అది. కొన్ని నెగిటివ్ వచ్చినాయి, కొన్ని పాజిటివ్ వచ్చినాయి. ఆ పాజిటివ్ కూడా వాసనలే క్రియేట్ చేస్తాయి. నెగటివ్స్ భయాన్ని క్రియేట్ చేస్తాయి అనమాట అట్లా. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటో చూద్దాం. 61వ శ్లోకం అనమాట. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్తున్నారు. ఇక్కడ తాని సర్వాణి, ఆ ఇంద్రియాలన్నీ కూడాను సంయమ్య వశంలో ఉంచుకొని యుక్త మత్పరః ఆసీత అంటే ఒక రకమైన మనం దాన్ని కంప్లీట్ గా కూడగట్టుకొని మత్పరః నేనే పరమ లక్ష్యంగా, ఆసీత అంటే ధ్యానంలో కూర్చోవాలి, నిధిధ్యాసలోకి వెళ్ళాలి.
నిధిధ్యాసలోకి వెళ్తే అప్పుడు ఏమవుతుంది, యస్య ఇంద్రియాణి వసే తస్య వసే అని చెప్తున్నారు. అంటే ఆ ఇంద్రియాలు కంట్రోల్లోకి వస్తాయి అన్నమాట. అంటే బేస్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో ఇక్కడ మత్పరహ అని చెప్తున్నారు. అంటే నన్నే లక్ష్యంగా పెట్టుకో అంటున్నారు. ఇక్కడ నన్నే లక్ష్యంగా పెట్టుకో అంటే అర్థం ఏంటి, దీన్ని డిఫరెంట్ లెవెల్స్ లో అర్థం చేసుకోవాలన్నమాట. భక్తితో చెప్తే మనము భగవంతుడిని గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడిని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది అని చెప్తారు. ఓకే, పరాభక్తికి వెళ్తే బానే ఉంటుంది. కానీ మనం ఉత్త భక్తిలో ఉండి భగవంతుడి మీద భారం వేస్తున్నామన్నా కానీ మళ్ళీ మనం అన్ని ప్లాన్లు వేస్తా ఉంటాం కదా. అయ్యో జరుగుతుందా లేదా అని చెప్పి ఒక ఒక రకమైన భయం ఉంటుంది మనలో. కంప్లీట్ గా సరెండర్ చేయలేం, శరణాగతి చేయలేము, మనం ఆ స్థాయికి వెళ్ళలేము అన్నమాట. కానీ దానికి ఉపయోగపడేది ఏంటంటే ఈ జీవితం అశాశ్వతమోనో, లేకపోతే ఇవన్నీ ఈ శరీరం నేను కాదనో, ఇట్లాంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం అంతా తెలిస్తే ఆ జ్ఞానాన్ని ఆశ్రయించడమే మత్పరహ అన్నమాట. ఏదైతే నిజం ఉందో ఆ విషయంలో, ఇక్కడ కూడా ఏంటి, ఆ సంఘటనలో ఒక నిజం ఉంటుందని చెప్తాను. ఆ నిజాన్ని కనుక చూడగలిగినప్పుడు మిగతావన్నీ సంఖ్యలు విడిపోతాయి అన్నమాట. ఇక్కడ ఏదో నేను శరీరాన్ని కాదు, నేను బుద్ధిని కాదు, నేను మనసుని కాదు అనుకున్నంత మాత్రాన ప్రాబ్లంలో మనం నుంచి బయటపడలేము. కానీ ఆ సంఘటనలో నిజాన్ని చూసినప్పుడు మాత్రమే మనం బయటపడగలుగుతాం. ఇంతకు ముందు చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఒకటి బాధ పెడుతుంది అంటే దాంట్లో ఇదిగో ఇది జరగచ్చు, ఇది జరగకపోవచ్చు అనే ఒక అవగాహన ఉంటుంది. లేదా ఒక గ్రేడ్ లో జరుగుతుంది అంతే, ఒక పాసు ఫెయిల్ లేదా ఒక ర్యాంక్ తక్కువ వస్తుంది. ఇలా తెలుసుకున్నప్పుడు ఏంటంటే నువ్వు కష్టపడిన దాన్ని బట్టి దానికి నీ ప్రారంధాన్ని బట్టి వస్తుంది. ఇవి నిజం అన్నమాట. ఆ నిజాన్ని తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇక్కడ 3 చెప్పాడు అనమాట. ఈ 3 గుర్తుపెట్టుకోవాల్సినవి. ఒకటేంటి, సంయమం. సంయమం అంటే ముందు ఒక పరిస్థితిలో మనం తోయబడినప్పుడు ముందు ఒక పాజ్ ఏర్పరచుకోవాలి. ఫస్ట్ అన్ని అంగాలను లోపలికి తీసుకున్నా కానీ మెల్లగా ఆలోచించుకొని ఒక్కొక్క అంగంతో పని చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ సంయమం అంటే అదనమాట, పాజ్ అన్నమాట. తర్వాత ఇన్నర్ ఇంటిగ్రేషన్, రెండోది ఏం చెప్పాడు, యుక్త అని చెప్పాడు. ఓకే, సంయమము, యుక్త, మత్పరహ, ఈ 3 మనకి ఉపయోగపడే టెక్నిక్స్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ పాజ్, తర్వాత కూడగట్టుకోవాలి మనకున్న ఎక్స్పీరియన్స్ తో, మనకున్న నాలెడ్జ్ని అర్థం చేసుకొని ఈ సంఘటనలో దాన్ని ఎలా అప్లై చేయాలి అని. దానికి మూలం ఏంటి, మత్పరహ అన్నమాట. ఏదైతే నిజం ఉందో దాన్ని, ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుంటున్నాము. అంటే ఏంటి, ఇక్కడ మళ్ళా నిధిధ్యాస రెండో సాధన అన్నమాట. నిధిధ్యాసని బాగా చేయాలి. ఇక్కడ యుక్త మత్పరహ ఆసీత అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్తున్నాను ఏంటి, సగుణ ఈశ్వరుడిని అనుకుంటావా, నిర్గుణ బ్రహ్మాన్ని తలుచుకుంటావా అనేది. ఓకే, అది నీ కంట్రోల్ ఎలా ఉంది, నువ్వు ఎలా భక్తిలో పరాభక్తిలోకి వెళ్ళావా లేదా, అలా అలా చూసుకొని జాగ్రత్తగా ఉండాలన్నమాట. అదే మనకి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం చిదానంద రూపం శివోహం శివోహం అని చెప్పుకుంటాం కదా. అది అది కూడాను ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ ఇంకొకటి ఆలోచించాల్సిందంటే ఒక్కొక్క సంఘటనలకి సమిష్టిగా చూస్తే మనము దానికి ఒక మనస్సు ఉంటుంది, సంఘటనకి దానికి ఒక బుద్ధి ఉంటుంది, ఒక వ్యవహారం ఉంటుంది. ఓకే, అవన్నీ కూడాను ఆ సమిష్టిలో ఉన్నటువంటి చిదానంద రూపోహం. అంటే నేను వెస్టిగా దాన్ని చూడకుండా ఆ సమిష్టిలోకి వెళ్ళి నేను మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, ఆ సమిష్టిలో కూడా నేను కాదు అని చెప్పి అనుకోవాలన్నమాట. అది అప్పుడు అట్లా అనుకున్న వెస్టిగా అనుకోవడమే కాకుండా సమిష్టిలో కూడా చూడాలన్నమాట. అలా చూసినప్పుడు అది అంతర్ధ్యానం అవుతుంది, అంటే నిధిధ్యాస అవుతుంది. అప్పుడు సంయమము, యుక్త, మత్పరహ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అన్నమాట మనకి, ప్రాబ్లం లేకుండా. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మైండ్ మనకి ఎంటీగా ఉండాల్సిన పని లేదు, కానీ ఆలోచన వచ్చినా కానీ కంట్రోల్లో ఉంటాం అన్నమాట. ఈ చిన్ని చిన్ని డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేయలేవు, కవ్వంలాగా చిలకలేవు అనమాట. అప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ దీంట్లో ఇది జరుగుతున్నప్పుడు ఎలా తెలుసుకోవాలి, ఈ కవం చిలుకుతున్నప్పుడు ఈ ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు యుక్త మత్పరహ
ఈ ఈ సంయమం అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, మనలో ఒక కంపల్సివ్ ప్లెజర్ పుల్ చేస్తా ఉంటది. దాన్ని సాధించాలి, దాన్ని ఎట్లాగైనా దాన్ని సాల్వ్ చేయాలి అని పుల్ చేస్తా ఉంటుంది. అప్పుడు దాంట్లో హయ్యర్ డైరెక్షన్ ఏంటంటే ఇన్నర్ ఫుల్ఫిల్మెంట్. ఇది నిజంగా ఏం చేయాలి ఈ సంఘటనలో అనేది తెలుసుకుంటే, ఇందాక పరం దృష్ట్వా అని చెప్పాడే అది గుర్తు చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈగో సెంటర్డ్ లివింగ్, తర్వాత ఈ ఈ జ్ఞాన పరంగా ఎలా ఉంటున్నాం మనము అనేది అర్థం చేసుకొని ఒక్కొక్క స్థాయిలో ప్రవర్తించడం అన్నమాట. ఈ రెస్ట్లెస్నెస్ వచ్చినప్పుడు ఏమన్నా నిధిధ్యాసలోకి వెళ్ళాలి, పాజ్ క్రియేట్ చేసుకొని ఒక సంయమాన్ని క్రియేట్ చేసుకుంటే అది కాంటెంప్లేషన్ అన్నమాట. తర్వాత ఇది చేస్తేనే నాకు హ్యాపీనెస్ వస్తుంది, ఇది ఇలా జరిగితేనే మంచిది అనే భావాన్ని వదిలిపెడితేనే మనము ఇన్నర్ స్టెబిలిటీ వస్తుంది అనమాట కదా. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ డిపెండెన్సీ అది అర్థం చేసుకుంటాం. కింద స్థాయిలో ఉంటే అది, పైకి వెళ్ళే కొద్దీ ఇన్నర్ స్టెబిలిటీ వస్తుంది అనమాట. ఇక్కడ ప్రాక్టికల్ మీనింగ్ ఏంటంటే, సెన్సెస్ కంట్రోల్ డస్ నాట్ మీన్ హేటింగ్ ది సెన్సెస్, సప్రెసింగ్ లైఫ్, బికమింగ్ ఎమోషనల్లీ డెడ్. అంటే ఏదో అసలు ఒక రాయిలాగా బతకటం కాదనమాట సెన్స్ కంట్రోల్ అంటే. ఎప్పుడు దేన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో తెలుసుకొని ఒక బుద్ధితో, మంచి బుద్ధితో, యుక్త ఆసీత మత్పరహ అనే బుద్ధితో ఆ సంఘటనలో మనం పాలు పంచుకుంటే అప్పుడు దాంట్లో వాసన మనల్ని పట్టుకోకుండా, అది మళ్ళా వచ్చే జన్మల్లో కూడా వాసన మన ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటుంది అనమాట. పని అయితే చేసేస్తాం అనమాట. ఓకే. తర్వాత ఈ సెన్సెస్ బికమ్ మేనేజబుల్ వెన్ ద మైండ్ డిస్కవర్స్ ఒక డీపర్ జాయ్ ఉంటుంది ప్రతి దాంట్లో. అది సుఖమైన దుఃఖమైన ఆ మత్పరహ అనేది నిజంలో వైపుకి ఎప్పుడైతే వెళ్తున్నామో దాంట్లో ఒక సుఖం ఉంటుంది. అదే బ్రహ్మానందం అన్నమాట. అదే స్థిత ప్రజ్ఞత. ఓకే. కష్టపడకుండా ఉండటం సుఖం కాదనమాట. ఓకే. అట్లానే హయ్యర్ ఐడెంటిటీకి వెళ్తాము, ఇన్నర్ ఫుల్ఫిల్నెస్ వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే. ఇది మళ్ళా చూసుకుంటే ఈ పరం దృష్ట్వా అనే దానికి కనెక్షన్ అనమాట ఇది. అది దాన్ని కూడా కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అనేది. సరే, మనకి ఇక్కడ డైలీ ప్రాక్టీస్ లో వచ్చేటప్పటికి ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఈ ఈ 61లో మనకి ఇదంతా నేర్పించారు. తర్వాత ఏమవుతుందంటే 62, 63 నుంచి ఇంకా శ్లోకాల నుంచి ఆయన ఏం చేస్తారు అంటే, మనకి ఈ డైలీ ప్రాక్టీస్ మనము ఈ లోనైనప్పుడు, ఈ కోపానికి, ఈ విషయాలు మనల్ని లాగుతున్నప్పుడు, ఆ క్రోధము, రాగము ఇవన్నీ ఎలా వస్తాయి, వాటి నుంచి వాటికి ఎలా లోనవుతాము అనే శ్లోకాల నుంచి మొదలుపోతాయి. ఏంటది? ధ్యాయతో విషయాన్ పుంసః అనేది, సంగస్తేషూపజాయతే అనేది, క్రోధాద్భవతి సమ్మోహ అనే శ్లోకాలు 2 అవి కనెక్టెడ్ గా ఉంటాయి అన్నమాట. అవి మనం వచ్చే సత్సంగంలో చెప్పుకుందాము. ఓం తత్సత్.